పిల్లలు చూస్తున్నారా? లైవ్లోకి వచ్చా. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వింటలేరంట మీరు. అందుకే పిల్లల దొంగ మళ్ళీ వచ్చాడు. ఎత్తుకపోయి కిడ్నీలు లివర్లు అన్నీ కోసుకొని బయట దేశానికి అమ్ముకుంటా. తల్లిదండ్రుల మాటలు విన్న వాళ్ళందరూ సైలెన్స్గా ఉంటారు. లేకపోతే ఈ పిల్లల దొంగకు ఎత్తుకపోతారు. చూస్తారా పిల్లల్ని? చూస్తారా? వాగి రింగ్స్ లాల మంచి బొమ్మ చాక్లెట్లు వెళ్తాయి. ఏమేమి? వావ్, బొమ్మ వెళ్ళింది. నేనెవరో తెలుసా? పిల్లల దొంగని. ఇగో తింటుంది. నేను అవి తిని ఆ పిల్లని ఎత్తుకపోతా. నేను పిల్లల దొంగని. నిన్నేం చెయ్యా? అవి నాకు ఇచ్చేయి. సప్పడకుండు అవి ఇచ్చేయి. నేనేమన్నా సప్పడ కూర్చో. నా కోసం తింటావా? తిను తిను తిను. తింటా తింటా తింటా. మస్తు కమ్మ ఉన్నాయి. బొమ్మ ఏడిది? బొమ్మ నాకు ఇచ్చేయి. ఇవి తినా? తింటావా? తింటా. ఎక్కపోతా నిన్ను. నేను బొమ్మల చిప్స్ తెచ్చుకున్నా. మా మమ్మీ ఏడికైనా పంపిస్తుంది, ఎందుకంటే పిల్లల దొంగలు అత్తలేరని. చాక్లెట్ వెళ్ళింది. మంచిగా తింటా నేను. చేకు పెట్టుకొని తింటా. నేనెవరో తెలుసారా? తెలుసా? ఎవరిని? నీకు నేను తెలుసు కాబట్టి నిన్ను ఇసి పెడతా. గివి నాకు ఇచ్చేరా. ఆగురా, అయినా ఉండు. సాకలు నచ్చలే, నువ్వు తిను. తినాలనిపిస్తుందా? నేను తినేవరకు తింటా. గజా దొరుకు. వణుకురా వణుకు. ఇవి తినచ్చు, నేను కూడా ఎత్తుకపోవచ్చు. పారిపోతా అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను కొట్టి పారిపోతా అనుకుంటున్నాను. అయినా ఎత్తుకపోతారని బక్కోడే కానీ బాగా బలం ఉంది దీనికి. అట్లా మరి మా అమ్మకి తెలియదు ఆయకర్ కూర్చున్నాని. ఇంకా నేను మంచిగా చింపుకొని మంచిగా తింటా. పిల్లలు దొంగ రాకపోతే ఏ దొంగ అనుకుంటున్నావు? ఇది ఎవరి ప్లేస్? ఇది నా బక్కగా ఉంది కానీ గబా గబా కూర్చున్నావు. ఏంది? నువ్వు చప్పడకుంటే ఇక్కడ చెప్తా.
నీ పిల్ల దొంగని కదా, కానీ నిన్ను ఎత్తుకపోను. ఎత్తుకపోతా అనుకుంటావు, నేను ఎత్తుకపోవాలనా ఇసిపెట్టాలనా? ఇసిపెట్టాలనా? ఇవి కమ్మగా ఉన్నాయి. అదే నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదాలు, నీ చెవులు ఇంకెంత కమ్మగా ఉంటాయి. అదే నీ కడుపులో ఉన్న పేగులు పీకి కిడ్నీలు తీసుకొని అమ్ముకుంటే ఇంకా బాగుంటుంది. నా ఏరియాకి వచ్చావా, నిన్ను నా రూమ్లో బంధిస్తా. చప్పకుండా అరిస్తే కసా కసా కోసేస్తా. ఇవాళ మా మమ్మీ కొట్టింది, నేను ఇవాళ స్కూల్కి పోలే. నేను డుమ్మా కొట్టిన ఈ చిప్స్ కోసమే. నేను మంచిగా చెప్పుకొని తింటా. మంచిగా దీంట్లో ఏమి వెళ్తాయో బొమ్మలు చూపెడుతురు, రింగ్స్ అంటే ఇవి చూస్తాయా. ఇది వెళ్తుందా? ఇంకా వెళ్తలే, వెళ్ళింది. ఓ మంచిగా దీంట్లో చాక్లెట్ వెళ్ళింది. ఇదేంటిది? ముందర ఇవైతే తింటా. వావ్, వస్తుంది. ఇది చాక్లెట్ ఉంటుందా? వావ్, నువ్వు వెళ్ళి గెలుచున్నా నేను పిల్లల దొంగనే, నిన్ను కోసుకుంటా తింటా. కోసుకునే ముందు అందరు ఇవాళ ఇవే తెచ్చుకునేందుకురా. అమ్మగున్నాయి. 2 3 అంటే 6 బిట్ విరగొట్టను కానీ కొంచెం తక్కువైనా చిన్నప్పుడు కాబట్టి నీ కిడ్నీలు లివర్లు అన్ని తీసుకొని గిఫ్ట్ తీసుకొని బాగాసేపు తిన్నా. నువ్వే తిను. సప్పడాక నాతో రా. అత్తవా? సరే రా 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 రా. ఇట్లా 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 ఇట్లా. అమ్మో, ఎప్పుడు చూసినా ఈ కోలపానికే తీసుకొస్తారు పిల్లల దొంగలేసి. ఎప్పుడు చూసినా అవుతా ఈ కోలపారం దగ్గరికే తీసుకొస్తాడు. వేరే చోట్లకి తీసుకపోతే ఏమవుతుంది ఈ పిల్లల దొంగకి? ఇంకా ఊకట్టే ఊకి ఈ చోట్లకి తీసుకొస్తారు, వేరే చోట్లకి తీసుకపోరు. ఈ ఊకే ఇదే చోట్లకి తీసుకెళ్తాడు. ఎందుకో అలా అడ్డ అనుకుంటుంది. పిల్లలు చూస్తున్నారా? లైవ్లోకి వచ్చా. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వింటలేరంట మీరు. అందుకే పిల్లల దొంగ మళ్ళీ వచ్చాడు. ఎత్తుకపోయి కిడ్నీలు లివర్లు అన్నీ కోసుకొని బయట దేశానికి అమ్ముకుంటా. తల్లిదండ్రుల మాటలు విన్న వాళ్ళందరూ సైలెన్స్గా ఉంటారు. లేకపోతే ఈ పిల్లల దొంగకు ఎత్తుకపోతారు. చూస్తారా పిల్లల్ని? చూస్తారా? లైవ్ చూడండి, లైవ్ చూడండి. చూసారు కదా? మీకు ఒకవేళ ఈ పిల్లల దొంగ మళ్ళీ కిడ్నాప్ చేయాలంటే ఏ ఊరికైనా వస్తాడు. తల్లిదండ్రుల మాటలుంటే సైలెంట్ అనుకుంటాడు. లేకపోయిందనుకో ఈ పిల్లల దొంగ లైవ్లోకి వచ్చి కూడా భయపడిపిస్తాడు. చెప్పినప్పుడు పిల్లలు సైలెన్స్గా అయినండి. లేకపోయిందనుకో నా పిల్లల ఛానల్ ఒకటి ఉంది, దాల్లా మీ అందరిని ఎత్తుకపోయి సైట్లో అమ్మేసుకుంటా. ఇలా నేను చేస్తాను. ఇప్పుడు చూడండి లైవ్లా. చూస్తుర్రా? లైవ్ 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 లైవ్. ఈ పిల్ల పెద్దది కాబట్టి 10 లక్షలు వస్తాయి నాకు. 10 లక్షలకు అమ్మేస్తా. మీరు చూసావా? పక్కనే ఉన్నాడు. కానీ ఈయన గుడ్లు బిడ్లు అని పీకేసుకొని మంచిగా అమ్ముకుంటే 10 లక్షలు వస్తాయి. చూసావా? ఈ పిల్లని చూస్తే ఉంటుంది కాబట్టి పిల్ల ఇంకా ఎదుగుదల కావాలి. పెంచుతా, అమ్మేస్తే 5 కోట్లు ఇస్తారు. చూడు దిట్టంగా ఉన్నాడు, దిట్టంగా. ఇది మీరే కాకుండా నా సైట్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా చూస్తారు. బయ్యర్స్ గ్రేడ్
లడ్డు గ్రేడ్ ఇది. కిడ్నీలు, లివర్స్ వెనక అన్ని కోసుకొని అమ్ముకోవచ్చు. ఇప్పుడు టార్చర్ పెట్టని మీరు చూడొద్దు. ఇప్పటిది ఇది ఈ లైవ్ ఇలా అయిపోతుంది. అరే మీలాంటి పిల్లల దొంగల నుండి ఎంతో మంది దగ్గర నుండి తప్పించుకున్నావురా. నువ్వెంత? వాళ్ళందరూ వేరో, నేను వేరో. వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నా తెలియదు, కానీ నేను గజ దొంగని, పిల్లల దొంగని. ఎలా తప్పించుకుంటా చెప్పు చెప్పు. అరే నువ్వు నన్ను గుర్తుపట్టలేవురా, ఎందుకంటే మా డాడీ నా కళ్ళల్లో లెన్స్ పెట్టిర్రా. అరే నువ్వు అప్పటి నుంచి తాయెత్త అనుకుంటున్నావా? కాదు, లొకేషన్ షేర్ చేసేటిది. ఇంకా ఈ జుట్లు ఎందుకున్నా అనుకుంటున్నావు? ఈ జుట్లలో మా డాడీ సిసి కెమెరా పెట్టిండు. మా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కెమెరాలు ఉన్నాయి. నిన్ను తుక్కు దంచుతాం మా డాడీకి ఇట్లా వచ్చినాక. మీరందరూ పిల్లలు కాదు, పిడుగులు. మరి గింత టెక్నాలజీని వాడతారా? అయితే మీరు నాకు ముందే చెప్పారు కాబట్టి వెంటనే మిమ్మల్ని తీసుకుపోయి అమ్మేసుకుంటా. మీ అమ్మ మీ అయ్య ఇవాళ రానప్పుడు మిమ్మల్ని ఎత్తుకుపోయి పారిపోతారా? అమ్మమ్మ ఇంత ముందు రాక ఇల్లే అమ్మమ్మ దొంగతనం చేసిన లైవ్ లో పెట్టిందమ్మా. మనం కూడా లైవ్ లో పెడదామా? అక్కడ సీసీ కెమెరా లైవ్ లో చూసారుగా పిల్లలు, మా పిల్లల్ని మేము ఎట్లా దొరకబెట్టామంటే ఈ జుట్లలో ట్రాకర్స్ పెట్టినాం. ట్రాకర్స్ పెడితే వీళ్ళు ఎక్కడికైనా కానీ మాకు అట్టిగానే దొరుకుతారు. ఇగో రాధమ్మకు ఈ దండలో పెట్టాం ట్రాకర్, అందుకనే మేము కనిపెట్టగలిగాం. మీరు కూడా పిల్లలకి ఏదో ఒక ట్రాక్టర్ పెట్టిరనుకో అందరినీ దొరకబట్టచ్చు. ఊరి మీద దొంగలు ఎత్తుకపోయేటందుకు, పిల్లలు ఎత్తుకపోయేటందుకు వచ్చినారా? ఎందుకు వచ్చిర్రే? ఊరి మీద మంచిది కాదురా. ఏంటిరా దొరికించుకొని కొడతారు కాదురా? ఊరి మీద దొరికించుకొని కొడతారు. ఎండాకాలం మినిమం 10 మందిని నాకు కిడ్నాప్ చేయాలి, ఎందుకంటే పిల్లల దొంగని కాబట్టి. ఎంత గజ పోలీసులు కూడా గజలాడిస్తున్నా నన్ను చూస్తే అందరు భయపడతారు. ఇప్పుడు పిల్లలందరినీ కిడ్నాప్ చేద్దాం పోతా. పిల్లల దొంగ నువ్వు ఎక్కడున్నారా? పిల్లల దొంగ నన్ను ఎత్తుకపో. నిన్నేమన్నా మా మమ్మీ మా డాడీ నన్ను కొడుతారు. పిల్లల దొంగ రా, పిల్లల దొంగ రా. ఇంకా పిల్లేంది ఎత్తుకపోని పిల్లల దొంగకి ఆర్డర్ ఇస్తుంది. మనకు ఫ్రీగా పినాలే తాగుతాం. పిల్లని ఎత్తుకపో. అత్తునా పిల్లల దొంగ. పిల్లల దొంగ రా, పిల్లల దొంగ నన్ను ఎత్తుకపో. నేను వచ్చినా కాదు, అందరూ నన్ను చూస్తే భయపడతారు. నువ్వెందుకు భయపడతలేవు? ఎత్తుకపో అంటున్నావు. పిల్లల దొంగ నన్ను ఎత్తుకపో. పిల్లల దొంగ నన్ను ఎన్నో ఉన్నాగా ఎత్తుకపోతా. ఎందుకు పెట్టుకోతున్నావు నువ్వు? గట్టినే ఉంటా. నన్ను ఎత్తుకపో. పిల్లల దొంగ నన్ను ఎత్తుకపో. ఇదేదో తేడలా కనిపిస్తుంది. కుంప తీసి స్టాపా అయిపోయి. అమ్మో ఆయనకి డౌట్ వచ్చినా. నేను ఎత్తుకపోను. నువ్వు మీ అమ్మాయి పక్క నీకు నేను పోతున్నా. నేను అయ్యో నన్ను కొడుతుంది. పిల్లల దొంగని కొడతావా? నిన్ను వేసేస్తా. దొరికినావు, నీ సంగతి చేస్తా. నువ్వు దొరికినావు, నిన్ను ఇచ్చిపెట్టగా నిన్ను అమ్ముకుంటా. కూరగాయలకు అమ్ముకున్నాడే. అరే వైశారికల్ రారా ని దొరకట్టేసా. ఓకే అన్న నచ్చేస్తున్నావు. అక్కడ నచ్చేస్తున్నా. అండి పిల్ల దొంగ పని.
ని ఎట్లా పట్టుకుందాం అక్క? ఈ ప్లాన్ సక్సెస్ కాలేగా. అరే నా దగ్గర ఇంకా ప్లాన్లు ఉన్నాయిరా. అక్క ఏం ప్లాన్ చెప్పక్క? చెప్పుడెందుకురా, డైరెక్ట్ అటాక్ చేద్దాం పాన్ని. అక్క పిల్లల దొంగ గుండు వాళ్ళు కొడతాం. సరే సరే కానీ పోయాం పార్రి. ఆనికి కట్లే ఏడు దొరుకుతా అని తుక్కుడుదాం పార్రా. సరే జర్రైతే చస్తురా పోయి పిల్లల దొంగని భయపడిపించిరేంది పిల్లలు. అమ్మో నన్ను జర్రైతే దొరకబట్టి పోలీసు వాళ్ళకు పట్టించారు కావచ్చు. అమ్మో వీళ్ళకి దొరకద్దురా బాంచాను, తప్పించుకుంటారు. బతికినారా బాంచాను, ఇలా దొరకలే నేను. ఇక నేను పోతాయి అమ్మో పిల్లల దొంగ. పిల్లల దొంగ వచ్చిండ్రు. మీరు ఎంత దొరకొట్టిన మిమ్మల్ని ఇసి పెట్టుకొని పారిపోతారా? గురుగులు పెట్టి తప్పించుకున్నా. అరే ఎన్ని ప్లాన్లు వేసినారు తప్పించుకుంటున్నా, ఎన్నిసార్లు దొరకబట్టినారు తప్పించుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా అని దొరకబట్టు ప్లాన్ ఉందా అక్క నీ దగ్గర? ఉంది కానీ అది వర్కౌట్ అవుతుందో కాదో అని డౌట్ వస్తుందిరా. కానీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. సరేనా? మీకు దొరకలేను నేనంటే అనుకుంటున్నా పిల్లల దొంగనే. చెప్పక్క చెప్పు ఏమైంది? ఏమైంది? ముఖానికి మొత్తం గెటప్ వేసుకొని ఏం చెప్తున్నావురా? ఇది మేము గెటప్ అక్క, మేము దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం. యో ఏడ చాకోలు నేడ చాకోలు చెప్పక్క, ఏడ మంచి కూడా చెప్పు ప్లీజ్ అక్క చెప్పు. నేను దొంగ జల్లా చెప్పక్క, మంచి ప్లేస్ చెప్పు. గాడుందా జాకపు గాండా అబ్బా థ్యాంక్స్ అక్క, నేను పోతున్నా. థ్యాంక్స్ అక్క. మాకు అర్జెంట్ పని వచ్చింది, మేము ఆగవా? ఆగపోతే దొరకడు. మాకు దొరకబుడుగు లేదు, నువ్వు జరుగు, మేము పోవాలి చక్కన. పోతారా? పోరి. నేను మీకే ఏదో దొరకబట్టిస్తా అనుకుంటే మీరు బాగా ఓవరాక్షన్ చేస్తారు. పోరి. ఏం దొరకడు, ఏం దొరకది. మాకు నాకు పొద్దాలు పైసలు పోయినా మళ్ళీ నాకు దొరికినాయి. మీరందరూ పిచ్చిపోరా ఉండు. ఇది ఒకటి ఎప్పుపోతుంటే ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అందరూ పిచ్చిపోరా అండి. అక్క నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అక్క? తొమ్మిది చెప్పక్క, నువ్వు బుద్ధాలక్క. నువ్వు ఒక్కదానే మంచిదానివి. ఐ లవ్ యూ. వీళ్ళందరికన్నా నీకే తెలివి ఉంది. మీరు దొంగ పోలీసు ఆట ఆడుకుంటారు కదా, నాకు తెలుసు. పోలీసులు అంటే నాకు మస్తు ఇష్టం. దొంగల్ని మంచి తుక్కు గుద్దుతారు. ఇగో ఆ దొంగని నేను చూసిన, తెలుసా మీకు? ఆ దొంగని నేనే జక్కోమని చెప్పిన. గాడు ఉన్నాడు చూడు, గాడ జక్కోమని చెప్పిన. ఆడనే ఉన్నాడు ఆడు. అబ్బా థ్యాంక్స్ అక్క, మేము పోతున్నాం. దారా పోరి. ఆ దొంగని మంచిగా దొరకబట్టురు, తుక్కు గుద్దురు. దాక్కునే ఎవరికి దొరక. వచ్చిర్రా మీరు సపడాకుండ్రి, నేనే బయటకు వస్తున్నా, మీకు దొరుకుతా. మీకు ఎట్లైనా మీరు నన్ను దొరకడుతున్నారు, నేనే దొరుకుతున్నా. ఊరికే దొరకడుతున్నారు. పరి మీరు ఎడగడానికి పరి పరి ఆగుర్రి దొరికినా కదా. ఆగుర్రి అసలేంది మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? నేను కిడ్నాప్ చేయాలిగా మీ అందరినీ. అసలు ఏం జరిగింది చెప్పు కొంచెం ప్లీజ్ అన్న మేడం. అరే నువ్వు మా అమ్మాయినే కిడ్నాప్ చేస్తావు కదా, అందుకే ఈసారి నేను ఎందుకు కిడ్నాప్ చేసిన తెలుసా నీకు? అక్క నేను ఎందుకు కిడ్నాప్ చేసిన అడిగితే రే
అక్క దొరికినా కదా అసలు ఎందుకు కిడ్నాప్ చేసినా చెప్పుర్రా అక్క. అదే చెప్తున్నాను మేము ఏడవకురా. అసలు ఏం జరిగిందంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఏం పనిపాటు లేదు. పాపం మా ఇండియా వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఒక టూర్ కోసం పోతే 21 మందిని చంపారు వేస్ట్ గాళ్ళు. ఈ పాకిస్తాన్ గుండు గీకిస్తాన్ అమ్మో 21 మందిని చంపారు వేస్ట్ గాళ్ళు. ఇలా కావాలి ఏదో ఒక రోజు చచ్చిపోతారు చూడు. అక్క ఏమైంది? అరే ఈ పాకిస్తాన్ వాళ్ళు లేరారా మన ఇండియా వాళ్ళని జమ్మూ కాశ్మీర్ పోతే ఒక టూర్ గురించి అని 21 మందిని చంపేసారు. అవునరా పోయాం పారి అక్క. ఏదో మెసేజ్ వచ్చింది. ఈ పిల్లల దొంగల్ని దొరకట్టిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తారంట్రా. అరే మనం వెయిట్ చేసేనా పిల్లల దొంగని దొరకటం జరిగిందిరా. 1 లక్ష రూపాయల గురించి నేను కిడ్నాప్ చేసినాం. 1 లక్ష రూపాయల పని చేసిన మీరందరూ. మీ అందరికి 5 లక్షలు ఇస్తా, నన్ను ఇచ్చిపెట్టుర్రి. ఇస్తాం అట్లా తీసి పెడతాం రా. ఎందుకు ఇచ్చిపెట్టారు? అరే 1 లక్ష రూపాయలు వచ్చినా రాకపోయినా పర్లేదురా, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టాం. మాలాంటి పిల్లల్ని కిడ్నాప్ చేసి మీరు మా కిడ్నీలు మా కళ్ళు అన్నీ అమ్ముకొని లక్షలు కోట్లు సంపాదిస్తారు. నిన్ను ఎట్టి వేసి పోలీసు వాళ్ళకి పట్టిస్తాం చూరా, నిన్ను ఎట్టి వేసి పెట్టాం. అట్లా ఇచ్చిపెట్టారా? నేను మీ దగ్గర నుంచి ఎట్లా ఒకరు తప్పించుకొని మీ అందరి కిడ్నీలు లివర్లు అన్ని అమ్ముకొని నేను మిమ్మల్ని దగ్గర చంపేస్తా, మిమ్మల్ని చిత్రహింసలు చేసేస్తా, తప్పించుకుంటా మీ దగ్గర నుంచి. మళ్ళీ అదే పాడిస్తా, చిక్కిలు గిత్తరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ గట్టి కొట్టండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లల దొంగని కొంచెం డిఫరెంట్ గా తీసినాం. ఎప్పుడు ఒక తీస్తే మీకు బోర్ కొడుతుంది కావచ్చు అని ఇది కొంచెం ఎట్లుంది బిడ్డ, వెరైటీగా ఉంది కదా, మస్తు వెరైటీగా ఉంది, వేరే లెవెల్ తీసినాం. మీరు చూసినా కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. కాబట్టి ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి, పక్కన గంట బిల్లు కొట్టుది. ఎనీవే మా వీడియోలు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసి మమ్మల్ని ప్రోత్సహించుర్రి. ఓకే, ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాం. ఈ ఎండాకాలం మొత్తం అంగడి. ఇప్పుడు రేపు ఒక వీడియో పెడతా ఉంటున్నారు. రేపేం వారం? ట్యూస్డే నాడు ఈ వీడియో పెడదాం చెప్తున్నా. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా. ఇలా ఏం వారం అంటే సోమవారం, రేపు మంగళవారం, అంతే కదా? సోమవారం మంగళవారం పెడదాం అనుకుంటున్నా. మరి ఎడిటింగ్ అయితే మంగళవారం లేకపోతే ఇంకొక రోజు అవుతుంది. మొత్తానికి అయితే వీడియోలు టక్క పెడదామని చెప్తున్నా. వారానికి 2 లేకపోతే 3 వీడియోలు పెడదాం అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఓకే మరి బాయ్.